వెల్కమ్ టు వైరలిజం. భారతదేశంలోనే కోనార్క్ సూర్య దేవాలయం సుప్రసిద్ధమైనది, విశిష్టమైనది. ఏటా లక్షల మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటారు. ఈ సూర్య దేవాలయం గర్భగుడిలో ఓ బంగారు పాము వచ్చి కాసేపు భక్తులకు కనువిందు చేసి మాయమైపోతోంది. ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తల్లో నిజమెంత? ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రాన్ని చూడండి. ఏం కనిపించింది? సర్పమే కదా అని సిల్లిగా తీసిపారేయకండి. పామే కదా అని కొట్టిపారేయకండి. జాగ్రత్తగా చూడండి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇది మామూలు సర్పం కాదు. ఆషామాషి పాము అంతకంటే కాదు. దీని రంగు గమనించండి. మామూలు పాములుండే రంగులో లేదు ఈ పాము. ఒకసారి మళ్ళీ పాము చర్మాన్ని చూడండి. బంగారు వర్ణంలో ఉన్న పాము ఇది. బంగారు రంగులో ఉన్న మామూలు సర్పం కాదిది. సాక్షాత్తు కోనార్కు సూర్య దేవాలయం గర్భగుడిలో కనిపించిన సర్పమిది. ఎప్పుడంటే అప్పుడు కనిపించే సర్పం కాదిది. గర్భగుడిలో జరిగిన అద్భుతమిది. రెండు 200 ఏళ్లకొకసారి దేవాలయం గర్భగుడిలో ప్రత్యక్షమై కాసేపట్లోనే మాయమైపోతుంది ఈ సర్పం. తాజాగా కొన్ని రోజుల క్రితం ఈ స్వర్ణ సర్పం దేవాలయ గర్భగుడిలో కనిపించింది. తాజాగా కొన్ని రోజుల క్రితం ఈ స్వర్ణ సర్పం దేవాలయ గర్భగుడిలో కనిపించింది. ఆ సమయంలో అక్కడున్న భక్తులు తీసిన చిత్రమే ఇది. 200 ఏళ్ల క్రితం కనిపించిన ఈ దైవ సర్పం మళ్లీ ఈ ఏడు కనిపించింది. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఈ సర్పంతో ఉన్న మెసేజ్ వైరల్ అవుతోంది. ఒడిశా రాష్ట్రంలోని కోనార్కులో ఉన్న సన్ టెంపుల్ అత్యంత ఆకర్షణీయమైనది. కోనార్కుకి నడిబొడ్డులో ఉన్న ఈ ఆలయం ఒడిశా ఆలయ నిర్మాణ శైలికి అత్యుత్తమ ఉదాహరణ. రాతితో చెక్కబడిన అద్భుత కట్టడమిది. ఈ నిర్మాణ అద్భుతాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు తరలివస్తారు. ఈ ఆలయం 13వ శతాబ్దంలో గంగరాజ వంశస్థుడైన నరసింహదేవ చేత నిర్మించబడింది. ఈ క్షేత్రంలో సూర్య భగవానుడు 24 చక్రాలు 7 గుర్రాలతో లాగబడిన రథం మీద ఉన్నట్లుగా ఉంటుంది. ఈ రథాన్ని సూర్యుని ప్రధాన వాహనంగా వ్యవహరిస్తారు. కోనార్కులోని ఆకర్షణలు అన్నింటిలోకి ఈ అద్భుతం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయ గోడల మీద రసరమ్య శిల్పాలు, నాట్య భంగిమలు ఇవి మాటల కందని అద్భుతాలని చెప్పవచ్చు. ఈ ఆలయం కట్టడానికి 16 సంవత్సరాలు పట్టిందట. ఇందుకోసం దాదాపు 1200 మంది శిల్పకారులు పనిచేశారట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూర్య దేవాలయాల్లో విశిష్టమైన స్థానమున్న కోనార్కు సూర్య దేవాలయంలో
నిజంగానే ఈ అద్భుతం జరిగిందా? బంగారు వర్ణంలో ఉన్న దైవ సర్పం కనిపించిందా? నిజంగానే కనిపిస్తే అది 200 ఏళ్లకొకసారి సాక్షాత్కరించే అద్భుతమా? సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ మెసేజ్లో నిజమెంత? భారతదేశంలోనే కోనార్క్ సూర్య దేవాలయం సుప్రసిద్ధమైనది, విశిష్టమైనది. ఏటా లక్షల మంది భక్తులు ఈ సూర్య దేవాలయాన్ని సందర్శించుకుంటుంటారు. ఈ సూర్య దేవాలయం గర్భగుడిలో ఓ బంగారు పాము గర్భగుడిలోకి వచ్చి భక్తులు కాసేపు కనిపించి మాయమైపోతున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సూర్య దేవాలయంలో అద్భుతం జరిగిందని, బంగారు రంగు సర్పం అక్కడ ప్రత్యక్షమైందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవెంత అవాస్తవెంత అని చెప్పి కూడా హెచ్ఎంటీవీ ఒడిశా టెంపుల్ వర్గాల్ని సంప్రదించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బంగారు పాము కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు కొట్టిపాడేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త అబద్ధం. సూర్య దేవాలయంలో అద్భుతం జరిగిందని, బంగారు రంగులో ఉన్న సర్పం గర్భగుడిలో ప్రత్యక్షమైందని వైరల్ అయిన ఈ వార్తల నిగ్గు తేల్చేందుకు హెచ్ఎంటీవీ ప్రతినిధులు నడుం బిగించారు. ఒడిశా కోనార్క్ టెంపుల్ వర్గాలను సంప్రదించి వైరల్ అయిన మెసేజ్ గురించి ఆరా తీశారు. వైరల్ అయిన ఈ పాము చిత్రాన్ని వాళ్లు కొట్టిపడేశారు. అద్భుతమని చెప్పబడుతున్న వార్తలు అవాస్తవమన్నారు. సో వైరల్ అయిన ఈ వార్తలు అబద్ధం.